Hi everyone, welcome to Aravali Technologies. Myself Kanchan Shrija. So ఇవాళ వీడియోలో మనం MBA గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి తెలుసుకుందాం. సో ఫస్ట్ MBA అంటే మనకి మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో కోర్స్ డీటెయిల్స్ చూసుకుంటే సో MBA చేయడానికి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. డిగ్రీలో ఎలాంటి కోర్స్ తీసుకున్న వాళ్ళు MBA చేయొచ్చు అంటే మనం BSc, BCom, BA, BBA ఏది తీసుకున్నా మనం MBA అనేది చేయొచ్చు. అండ్ మనకి డిగ్రీలో అయితే 50 to 60% మార్క్స్ అనేవి ఉండాలి. MBA చేయడానికి అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి అయితే మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఎంట్రన్స్ టెస్ట్ రాసినాక క్వాలిఫై అయితే మనం MBA అనేది చేయొచ్చు. మనకి ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందంటే క్యాట్ ఉంటుంది, TSI సెట్ ఉంటుంది, లేదంటే API సెట్. సో క్యాట్ వచ్చేసి మనకి కామన్ అడ్మిషన్ టెస్ట్, TSI సెట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, API సెట్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇది రాసాక దీంట్లో మంచి మార్క్స్ వచ్చి మనం MBA లో జాయిన్ అనేది అవ్వచ్చు. సో మనం MBA చూసుకుంటే 2 years కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. దీంట్లో మనకైతే 4 సెమిస్టర్స్ అనేవి ఉంటాయి. ఇయర్ లో అయితే 2 సెమిస్టర్స్ ఉంటాయి. సో మనకి MBA చేయడానికి ఫీ వచ్చేసి అయితే మనకి 60,000 నుండి 2.5 lakhs వరకు అయితే అవుతుంది. అలాగే మనం కోర్స్ టైప్ చూసుకుంటే మనకి రెగ్యులర్ మోడ్ ఉంటుంది, అలాగే డిస్టెన్స్ మోడ్ కూడా ఉంటుంది. సో మనకి వన్స్ MBA అనేది కంప్లీట్ అయిపోయాక ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి, మనకి మార్కెటింగ్ మేనేజర్ ఉంటుంది, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటుంది, అకౌంట్ మేనేజర్ ఉంటుంది, రిక్రూట్మెంట్ మేనేజర్ ఉంటుంది, అలాగే మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఉంటుంది, అలాగే సేల్స్ మేనేజర్ ఉంటుంది. సో ఇలాంటి జాబ్ రోల్స్ అనేటివి మనకి వన్స్ MBA అనేది కంప్లీట్ అయిపోయాక అయితే ఉంటాయి. సో మనకి స్టార్టింగ్ శాలరీ అయితే 20 to 25,000 వరకు అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు MBA లో ఎలాంటి సిలబస్ అనేది ఉంటుంది, సెమిస్టర్ వైజ్ గా సిలబస్ అనేది చూసేద్దాం. సో మనకి ఫస్ట్ సెమిస్టర్ లో సిలబస్ వచ్చేసి మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ ఉంటుంది, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ అనాలిసిస్ అనేది ఉంటుంది, మార్కెటింగ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనకి అలాగే 2 electives అనేవి ఉంటాయి. ఫస్ట్ ఎలెక్టివ్ వచ్చేసి మేనేజరియల్ ఎకనామిక్స్ ఉంటుంది, అలాగే బిజినెస్ లా అండ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. సో మనం ఎలెక్టివ్ 2 లో చూసుకుంటే మేనేజరియల్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది, అలాగే మనకి IT అప్లికేషన్ ఫర్ మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే మనకి ప్రాక్టికల్స్ అనేటివి కూడా ఉంటాయి. సో సెకండ్ సెమిస్టర్ సిలబస్ చూసుకుంటే హ్యూమన్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, స్టాటిక్స్ ఫర్ మేనేజ్మెంట్ ఉంటుంది. దీంట్లో కూడా ఎలెక్టివ్ 1, ఎలెక్టివ్ 2 ఉంటుంది. ఎలెక్టివ్ 1 లో చూసుకుంటే ఆపరేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎలెక్టివ్ 2 లో చూసుకుంటే మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ మార్కెట్స్ ఉంటాయి, అలాగే మనకి ఆపరేషన్ రీసెర్చ్ ఉంటుంది విత్ ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి. మనకి MBA సెకండ్ ఇయర్ లో చూసుకుంటే 3 types ఆఫ్ స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఫినాన్స్ ఉంటుంది, HR ఉంటుంది, అలాగే మార్కెటింగ్ స్పెషలైజేషన్ ఉంటుంది. సో మనకి థర్డ్ సెమిస్టర్ లో సిలబస్ అనేది చూసుకుంటే బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్ ఉంటుంది, అలాగే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ బిజినెస్ ఉంటుంది, ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. మనకి లాస్ట్ సెమిస్టర్ లో చూసుకుంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఉంటుంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంటుంది, అలాగే మనకి ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే ప్రాజెక్ట్ వర్క్ అనేది ఉంటుంది. అన్ని యూనివర్సిటీస్ లో చూసుకుంటే MBA యొక్క సిలబస్ అనేది సేమ్ ఉండదు, మేజర్ సబ్జెక్ట్స్ మాత్రమే సేమ్ ఉంటాయి. మనకి ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చేంజ్ ఉంటాయి. సో మీకు ఇంకా MBA గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ అయిన వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. And thank you for watching. Like చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి and subscribe to my channel.